హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే కామెంట్ సెక్షన్లో ఉషా సమ్ యూజర్ నేమ్తోని మేడం నేను బీఎస్సీ కోర్సు కంప్లీట్ చేసిన, ఇప్పుడు నేను బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ కోర్సు చేయొచ్చా, చేసే స్కోప్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఏ విధంగా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అన్నారు. అదేవిధంగా ఇంకొక యూజర్ నేమ్ ఉంది, యూజర్ ఐడితో ఉంది, నేమ్ లేదు. వాళ్ళు కూడా డిప్లొమా వెటర్నరీ కోర్స్ అయిపోయింది మేడం, బీవీఎస్సీ కోర్స్ ఇవ్వాలంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కదా. మీ గురించి ఈ వీడియో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి కామెంట్ చేయండి మీకు రీచ్ అయింది అనేసి. అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు రీచ్ అయింది అనేసి. ఇది అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇప్పుడు అంతా కౌన్సిలింగ్ టైం కాబట్టి అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేసి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ కోర్సు గురించి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇప్పుడు వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ కోర్స్ వచ్చేసి 5.5 years ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి. సేమ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎంతనో వీళ్ళంతా వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, వీళ్ళేమో ఎనిమల్స్ గురించి, ఎనిమల్స్కు వీళ్ళు చూస్తారు, వాళ్ళు హ్యూమన్స్కి చూస్తారు. ఎనిమల్స్కే టఫ్ అండి, హ్యూమన్స్ కంటే వాళ్ళు చెప్తారు చూడొచ్చు, అది దానికి ఏమైందో తెలుసుకొని మరి వీళ్ళు ట్రీట్ చేయాలి కాబట్టి ఇది చాలా టఫ్ అనే చెప్పొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ వీళ్ళకి వచ్చేసి 5.5 అన్నాం కదా, 5 years ఏమో కోర్స్ ఉంటుంది, 6 months ఏమో వీళ్ళకు హౌస్ సర్జన్ ఉంటుంది, హౌస్ సర్జన్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, హౌస్ సర్జన్ చేయిస్తారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ వీళ్ళు ఓన్లీ బైపీసీ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అండి, బైపీసీ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. ఇంకొకటి ఏజ్ లిమిట్ ఏం లేదు, అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. మీరు డిగ్రీ అయిపోయింది అన్నారు కదా, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటే ఈ ఏజ్ లిమిట్ అనేసి ఉంటుంది కదా, ఇది ఏజ్ లిమిట్ ఏం లేదు, మనము ఏ ఏజ్ వరకు అన్నా చేసుకోవచ్చు. ఇది దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ రాయాల్సి ఉంటుంది. నీట్లో మంచి స్కోర్ వస్తే మంచి కాలేజీలో వస్తుంది. మన దగ్గర నీట్ వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ వెటర్నరీ కాలేజెస్ మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నవి అనేసి నేను వీడియో డీటెయిల్గా చేస్తా. వీడియోని కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఇది మనం నీట్ రాయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో వచ్చిన మెరిట్ ప్రకారం అంటారు, లేదా వితౌట్ నీట్ కూడా మనం మేనేజ్మెంట్ సీట్ జాయిన్ కావచ్చు అండి. వితౌట్ నీట్ కూడా మనము బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్స్ చేసుకోవచ్చు, అదే మేనేజ్మెంట్ సీట్ కింద. కాకపోతే అట్లా జాయిన్ అయ్యే ముందు వీసీఐ కంపల్సరీ చెక్ చేసుకోవాలి, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది వాళ్ళు అప్రూవల్ అయిన వాళ్ళైతేనే మనం ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి. బిఫోర్ మనం కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు వీసీఐ అప్రూవలా లేదా అనేసి మనం ఫస్ట్ గూగుల్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళి మనం అప్రూవల్ అవ్వాలి. ఆ విధంగా ఉంటుంది అది కోర్సు. అది అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటా అంటారా, లేదు మేము ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారా అంటే మాస్టర్స్ ఉంటుంది, ఎంబీఎస్సీ ఉంటుంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు, పిహెచ్డి కూడా ఉంటుంది. ఈ ఎంబీఎస్సీ కోర్సులో దీంట్లో కూడా మనకు స్పెషలైజేషన్స్ ఉంటాయి. దీంట్లో మనకు వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ, టాక్సికాలజీ, వెటర్నరీ నెక్స్ట్ లైవ్ స్టాక్ ప్రోడక్ట్ అండ్ టాక్సికాలజీ, ఎనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, ఎనిమల్ న్యూట్రిషన్ గురించి, వెటర్నరీ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్. ఇవి స్పెషలైజేషన్స్ అన్నమాట మనకు ఏది మాస్టర్స్లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పిహెచ్డి చేసుకోవచ్చు. అట్లా వేసుకుంటే మనం టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, లేదు అంటే మనము ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. అది అట్లా లేదు మేము జాబ్ చేసుకుంటాము ఇది అయిపోయిన తర్వాతనే అంటే ఫస్ట్ మనము మన సీనియర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఆ వర్క్ నేర్చుకోవాలి. ఆ వర్క్ ఏంది అనేసి నేర్చుకున్న తర్వాత మనము మళ్ళీ క్లినిక్ పెట్టుకోవడమా, మళ్ళీ అదే కంటిన్యూ జాబ్ చేయడమా అనేసి ఉంటుంది. వెటర్నరీ డాక్టర్, వీళ్ళు వెటర్నరీ డాక్టర్ అంటారు, డాక్టర్ దీపిక వెటర్నరీ అట్లా అనమాట. లేదంటే వెటర్నరీ రీసెర్చ్ అండ్ సైంటిస్ట్గా కూడా వీళ్ళు జాబ్ చేసుకోవచ్చు, ఎనిమల్ బ్రీడ్స్గా చేసుకోవచ్చు, వెటర్నరీ ఆఫీసర్స్, నెక్స్ట్ వెటర్నరీ సర్జను, ఫుడ్ సేఫ్టీ అండ్ ఇన్స్పెక్షన్, వెటర్నరీ ఫుడ్ యానిమల్ వెటర్నరీ. వీళ్ళ గవర్నమెంట్ పోస్టులు కూడా పడతాయండి. గవర్నమెంట్ పోస్టులు చూసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేస్తూ పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ కోర్స్ గురించి. శాలరీ వచ్చేసి పర్ యానం 5 lakhs ఉంటుంది, 5 లక్షలు ఉంటుంది. మన ఎక్స్పీరియన్స్ ప్రకారము మన వర్క్ ప్రకారం శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
దీంట్లోనే కాదు దేంట్లో అయినా మన వర్క్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. 5 lakhs ఉంటుంది పర్ యానము, ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. ఇది మీరు అడిగింది ఇదే. ఏజ్ లిమిట్ అడిగిర్రు, శాలరీ అడిగిర్రు, స్కోప్ అడిగిర్రు, ఏ విధంగా వీళ్ళు సర్జన్గా చేసుకోవచ్చు, ఇంకా ఎక్కడన్నా వీళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి గ్రిప్ ఉంటే వీళ్ళే క్లినిక్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది కోర్సు. మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ ఉందనుకుంటున్నా. కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చి నా కామెంట్ పెడితే నాకు రీచ్ అయిందని అర్థమవుతుంది. ఇంకేమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఎంబడే వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ చూడండి, చూసిన తర్వాత లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చాలామంది ఫార్మసీ క్లాసెస్ అడుగుతున్నారు. ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ అన్ని ఫార్మసీకి సంబంధించిన క్లాసులు ఉన్నాయి. వినండి, నేర్చుకోండి, ఎగ్జామ్ రాయండి, పాస్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.